కాజ్ కోసం ఫైట్ చేసి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి బాలకోట గారికి అందరికీ కూడా శుభ సాయంత్రం. ఓకే, శ్రీనివాసరెడ్డి గారు ఏంటి ముద్రగడ పద్మనాభం గారిని ఆయన గతంలో సంపాదించుకున్నది అంతా కూడా రోడ్డును పెట్టించారట మీరే కావాలని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి విధానాలు చూస్తా ఉంటే, పరిస్థితులు చూస్తా ఉంటే, ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎదుర్కోలేక నంబర్ 1 నంబర్ 2 పీకే నంబర్ 1 పీకే నంబర్ 2 ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చారు, అతను తీసుకొచ్చి అతని చేత చెప్పించుకున్నారు. పీకే తీసుకొచ్చారు, పీకే పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నారు, పవన్ కళ్యాణ్ చేత పప్పులు ఉడకట్లేదు. రేపు పిఠాపురంలో ఘోరంగా ఓడిపోబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే సినిమా జనాన్ని మొత్తాన్ని కూడా దించారు అక్కడ. పిఠాపురంలో ఓడిపోయేటటువంటి పవన్ కళ్యాణ్ ప్రగల్భాలు పలకటం, ఇవన్నీ విషయాలు, ఈ అంశాలన్నీ కూడా పక్కన పెడితే, వారు పెద్దలు శాంతి ప్రసాద్ గారు పదే పదే వెధవలు అనేటటువంటి సంబోధన అతను మానుకోవాలి. ఎవరండి వెధవలు? ఇక్కడ వెధవలనే మాటని ఉపసంహరించుకోమనండి. ఇక్కడ ఎవరు కూడా వెధవలు లేరు. ఇక్కడ శాంతి ప్రసాద్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. ఎక్కడ కూడా ఇక్కడ మా నియోజకవర్గం పేరునే ఉన్నాడు. మేము మాకు బేకాకి చూడండి, మేము ఏదైనా మాట్లాడుకుంటామని పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చాడు మాట్లాడాడు. అప్పుడు మీకు ఎప్పుడు నెట్టుకలగల? ఇప్పుడు మేము కాపులం, మేము బేకాకి మాకు ఆయన బాబాయ్, నేను అబ్బాయిని, నా ఇష్టం వచ్చిన ఉంటే బాబాయ్ కోచి కొట్టాలండి. పవన్ కళ్యాణ్ మించిన చెంచాలు అంటున్నారు. పవన్ కళ్యాణ్ మించిన చెప్పాలంటే చేసేవాడు బూట్లు ఎవడు బూట్లు లాగుతాడు, ఎవడు బూట్లు లాగుతాడు, ఎవడి కోసం పని చేస్తున్నాడు, ఎవడి కోసం పని చేస్తున్నాడు, ఎవరికి తిరిగిపోయాడు. నువ్వు కాపు జాతి ఉద్యమం చేస్తే ఎందుకు రద్దు చేయించలేకపోతున్నాడు? ఒక్క కలం పోటీ రద్దు చేయించచ్చు జగన్ రెడ్డి. ఎందుకు చేయడు జగన్ రెడ్డి? ఎందుకు చేయడు జగన్ రెడ్డి? కాపులంటే ఎంత ద్వేషమా? కాపులంటే ఎంత ద్వేషమా? ఈ కాపు ద్వేషి, ఈ కాపు జాతి నువ్వు మీరు మాట్లాడతారా? శాంతప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడండి. వర్మ గారు మీ ఛానల్కి మాకు రావాలంటే మాకు భయం ఇదేనండి. ఆయన కంటిన్యూ చేస్తారు. ఆయన ఆపేను నేను, ఆయన ఆపినప్పుడు మీరు స్టార్ట్ చేయండి. శ్రీనివాస్ రెడ్డి గారు, నేను ఆయన ఆపాను, ఆయన ఆగారు. కాదండి, ఆయన ఆగారు. శాంతప్రసాద్ గారు మీరు ఏమన్నా ఉంటే నోట్ చేసుకుని నేను చెప్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు నేను చెప్తున్నాను, ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయండి. శాంతి ప్రసాద్ గారు ఓకేనండి, ఆయన మీరు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడలేదు కదా. శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం వినాలి. శాంతి ప్రసాద్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు. ఓకే ఓకే వినండి వినండి. ఓకే అండి ఓకే శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడేది మీకు ఇస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవడో లేడు. ఓకే ఓకే అండి పాయింట్లోకి రండి శ్రీనివాస్ రెడ్డి గారు. అసలు విషయానికి వస్తే మీరు ఈఎస్డబ్ల్యూ గురించి ఉపోద్ఘాతం ఒక లాయర్ అయి ఉండి, హైకోర్టు లాయర్ అయి ఉండి చెప్పండి. చంద్రబాబు నాయుడుకే మాత్రమే పేటెంట్ ఉందనుకున్నాం ఇప్పటిదాకా.